రైతాంగం వారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2 పంటలు కానీ 3 పంటల దాకా పండించుకునే ఆస్కారం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2 పంటలు కూడా పండించుకునే కష్టమే అయిపోయేటట్టుగా ఉంది. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పథకం కింద ఆ నీళ్లను మాత్రం ఇయ్యలేని పరిస్థితి అట. దీనిపైన నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము నీళ్ళు ఇవ్వలేమని తేల్చి చెప్పడం జరిగింది. మరి నీళ్ళు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి ఎందుకు? వీళ్ళు గెలిపించి రాజ్యాన్ని ఎలుకున్నప్పటికీ నీళ్ళు ఇవ్వకుంటే రైతాంగం వారు ఏ విధంగా రాష్ట్రంలో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతారు? మరి అదే అంశాన్ని పరిశీలిస్తే నీళ్లు ఎత్తిపోయాం, బ్యారేజీలో నీళ్లు నింపం, ఎత్తిపోయాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్తాం, వాళ్ళ నిర్ణయం తర్వాతే నీళ్లు నింపుతాం, కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్పై అసెంబ్లీలో సర్కారు శ్వేతపత్రం, ప్రాజెక్టును తాము మోయలేమన్న భట్టి, నింపలేమన్న సీఎం మంత్రులు. ఆ ప్రాజెక్ట్ని ఇక సెంట్రల్ అథారిటీ వారికి అప్పచెప్తే, ఆ డ్యామ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాళ్ళకి ఆ నీళ్లు అప్పచెప్తే ఆ నీళ్లను కాస్త పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఎందుకంటే అమ్మేసుకుంటారు, దాని మీద కూడా బిజినెస్ చేసుకుంటారు. వరల్డ్లోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఉందా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఉంది. ఇక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రులు మోయలేరట. మరి ఎందుకు మోయలేరు? అధికారం వచ్చినప్పటికీ దానిపైన 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. ఏది? కుంగిపైన బ్యారేజీల పైన 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. 60 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు మరి దానిని రీకన్స్ట్రక్షన్ చేసి డెవలప్ చేయాలి కదా. ఏదైతే కుంగిపోయిందో వాటిని పూర్తి స్థాయిలో ఇప్పుడు కట్టమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కాదు కదా తాపి పట్టుకొని పనిచేసేది. అక్కడ పోయి వీళ్ళు కాదు కదా కట్టేది. వీళ్ళు కాంట్రాక్టర్లకు అప్పచెప్తే మాకు అప్పచెప్పండి మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే దీనికి మా వల్ల కాదన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళకి ఈ డ్యామ్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. అట్లయితే 60 కోట్ల రూపాయలు వీళ్ళకు పూర్తి స్థాయిలో మిగిలిపోతుందనే ఆలోచన. రైతుల ముఖాల్లో కష్టాలు తీయడానికే పన్నాగం పన్నుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక పరిశీలిద్దాం పూర్తి స్థాయిలో ముచ్చట్ని. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం మేడిగడ్డ నుంచి కానీ మిగతా 2 బ్యారేజీల నుంచి కానీ నీటిని ఎత్తిపోస్తే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్తామని, వాళ్ళు నిర్ణయం తర్వాతే రిజర్వేర్లో నీళ్లు నింపాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇదొక్కటి అర్థం చేసుకోండి ప్రజలారా. ఇక్కడ సెంట్రల్ పార్టీ వాళ్ళు నీళ్లు ఎప్పుడు నింపమంటే నింపుతాం, ఎప్పుడు వదలమంటే వదులుతామంటే అక్కడ బ్యారేజీలో 3 బుంగలు పడ్డాయి, కుంగిపోయినవి. మరి వాటిని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయకుంటే కాళేశ్వరం పై ఎటువంటి కుట్ర జరుగుతుందంటే ఇప్పుడు కనుక కూలిపోయిన బ్యారేజీని కట్టకుంటే మాత్రము వర్షాకాలం దగ్గరకు వచ్చేసింది. ఆ వర్షాకాలంలో వర్షాలు బీభత్సంగా పడి వరద వచ్చి ఆ ఉన్న డ్యామ్ కాస్త పూర్తి స్థాయిలో కొట్టుకోబోయి దాని కింద ఉన్న 1000 గ్రామాలు కొట్టుకోబోయే పరిస్థితి ఉంది. ఈ విధంగా కుట్ర జరుగుతుంది. ప్రజలు చనిపోతారనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఆ డ్యామ్ని నేషనల్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తామంటే ఇక్కడ కొన్ని 1000 ప్రాణాలు పోయే ఆస్కారం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ చనిపోయినా కూడా మళ్ళీ అది కేసీఆర్ మీద నెడదామనే ప్లాన్ తోటి ఈ కాంగ్రెస్ నాయకులు అయితే ఈ విధంగా పన్నాగం అనుకున్నారు. మరి వాళ్ళు నీళ్లు నింపమంటే నింపుతారట. ఏ విధంగా కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తరలిస్తున్నారో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక నెలలోనే పక్క కాలువలు తీసుకుపోయి పక్క రాష్ట్రాలకు తరలించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేత కాదట. ఇక వాళ్ళకు నీళ్లు ఎత్తిపోతున్న పథకమే చేత కాదట. బ్యారేజీకి రిపేర్లు చేసి నీటిని నింపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు సూచించారు. మరి నిపుణులు అదే ఇంజనీర్లు ఏమంటున్నారు? దాన్ని త్వరగా కన్స్ట్రక్షన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది, కింద ఉన్న గ్రామాలు కొట్టుకోపోకుండా. అదేవిధంగా ఆ బ్యారేజ్ ద్వారా 240 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేసి ప్రజలకు అందియచ్చు అని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉంటే లేదు అది కాని పని, అది మా వల్ల కాదని నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చేసిల్లట వీళ్ళైతే. కానీ సర్కారు మాత్రం నీళ్లు నింపే ప్రసక్తే లేదని తేట తెల్లం చేసింది. అయితే నీటి పారుదల రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రాన్ని చర్చను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును కొనసాగించే ఆసక్తి కానీ ఆలోచన కానీ లేదనేది తేట తెల్లమవుతుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటకు కారణాలు ఏంటనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సహేతుకమైన కారణం చెప్పలేకపోయింది. ఇక మేడిగడ్డ దేనికి కూలిపోతుంది?
ఒకటి చెప్పండి, ఏదో సంథింగ్ బరువు ఎక్కువ లేకుంటే సలాకుల బరువు విరిగో లేకుంటే అందులో కంకర ఏదో సంథింగ్ అయ్యి అది కూలిపోయింది కావచ్చు. మరి ఎప్పటిదాకా కూలిపోయింది మా వల్ల కాదు మేము అప్పచెప్తామంటే ఇప్పుడు ఆ నేషనల్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారా? కారు. మరి దాని కింద ఉన్న 1000 గ్రామాలు ఇప్పుడు నష్టం అయినట్టేనా? ఇక అయినట్టే. మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమన్నా అంటే మేడిగడ్డ, ఏమన్నా అంటే కాళేశ్వరం ఏ విధంగా కూలిపోయింది, ఏం చేసిందంటే అది ముచ్చట్నా, అది మాట్లాడే ముచ్చట్నా? అరే దాన్ని కొంత తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తామని ఇటు ఇంజనీర్లు పడిగాపులు కాసుకొని చూస్తూ ఉంటే మా వల్ల కాదని పోయి నేషనల్ అథారిటీ వాళ్ళకి అప్పచెప్తామంటే ఇది ఎంత వాస్తవానికి కరెక్టు? ఇక్కడ ప్రజలను మేలుకోవాలి. ఆ నీళ్లు కనుక మనకు రాకుంటే మాత్రము పూర్తి స్థాయిలో 2 పంటలు కాదు కదా, ఒక పంట పండించడం కూడా కష్టమే. ఆనాటి ఇంద్రమ్మ కాలం ఏ విధంగా ఉందో అందరు ప్రజలు మళ్ళీ వలసకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వెళ్తారు కూడా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర మీకు అర్థం కావాలి అంతే. ఇక దీనిపై నిపుణులతో అధ్యయనం జరిపించినట్టుగా కనిపించడం లేదు. నాణ్యత లోపం వల్ల బ్యారేజ్ కుంగిపోయిందా, లేకపోతే కదలడం వల్ల కుంగిపోయిందా, మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. ఎన్నికల సమయంలో హడావుడిగా రిపోర్ట్ ఇచ్చిన డ్యామ్ సర్టిఫికేట్ అథారిటీ ఈ అంశంపై మాత్రం ఇప్పటి వరకు ఏం మాట్లాడతలేదని చెప్తున్నాడు. మరి ఏమైనా పోయి రేవంత్ రెడ్డి గెల్లగిచ్చిండా లేకుంటే కేసీఆర్ పోయి గెల్లగిచ్చిండా దాన్ని? అది కూలిపోవడానికి మొత్తానికి ఏదైనా కట్టెలు పెట్టి ఇట్లా తిప్పితే కూలిపోద్దా ఏంది? అరే అన్నీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దగ్గర 214 బ్యారేజీలు ఉన్నాయి, అవి ఎత్తిపోతల బ్యారేజీలు ఉన్నాయి. మరి అవన్నీ కుంగిపోయినప్పుడు అదొక్కటే కుంగిపోయిందంటే ఏదో సంథింగ్ నాణ్యత తక్కువ వల్ల దేనివల్ల అయి ఉంటుంది కదా. మరి దానిపైన వీళ్ళు చర్చలు ఆపేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే రైతాంగం వారికి ఎక్కడైతే నిర్రబారిన నేలలు, ఎగ్జాంపుల్ అనుకుందాం ఇటు పాలాగుర్తి సైడ్ అనుకుందాం, అది మొత్తం ఎడారి దిబ్బలు, అక్కడ చుక్క నీళ్లు లేని పరిస్థితి. అటువంటి వాళ్ళకు నీళ్లు ఎక్కువ మోతాదులో ఇచ్చే అవకాశం ఉంటుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ చూసుకుందాం, అక్కడ కూడా చాలా నీళ్లు అందక పొలాలను ఎండుకోబోతున్నాయి. ఇక అటు సైడ్ కూడా ఒక కెనాల్ తవ్వించి అటు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక తెలంగాణ మాగాణాలను పచ్చగా మార్చడానికి ప్రయత్నం చేయడానికే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ చేసింది గత ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయమంటే మా వల్ల కాదు, మేము చెయ్యలేము అని తాపకోసారి ఆడ వెళ్ళి అత్తారింటికి పోయించినట్టు అటు పోయేస్తున్నారు. కానీ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే మా వల్ల కాదు, మేము నీళ్ళు ఇవ్వలేము, ఆ నీళ్లు మేము నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చేస్తాము, ఇక మా వల్ల కాదు, తెలంగాణ ప్రజలు ఏంటంటే సావని అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలారా ఇక్కడైనా అర్థం చేసుకోండి, నీళ్లు నిధులు నియామకాలు అని పెట్టిన గత ప్రభుత్వము నీళ్ల ముచ్చట మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం నీళ్లకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి ప్లాన్లు వేసుకున్నారు ఈ విధంగా. మరి ప్రజలకు ఇది అర్థం అవ్వాలి. ముచ్చట్ను చూసుకుంటే రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 2 పంటల పూర్తి స్థాయిలో నీరు అందడం కష్టంగానే కనిపిస్తుంది. పంట వేసుకునే సమయంలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అందించిన పంట చివరి దశలో నీరు దాదాపు రానట్టునని క్లారిటీ వచ్చింది. కాళేశ్వరంపై ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదని సర్కారు అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చేసింది. 2 పంటలుగా పండించుకున్న రైతాంగం వారు ఇప్పుడు ఒక పంట పండించడానికి కూడా వీలు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటి కేసీఆర్ వల్లనే కట్టుకోలేదు ప్రజలకు, ఇది ఒక్కటి అర్థం కావాలి. కేసీఆర్ నేను ఇక్కడ పొగుడతలేను, కానీ ఆ నీళ్లు కట్టడం వల్ల ఆ నీళ్లు సక్సెస్ అయితే కనుక కొన్ని లక్షల ఎకరాలు భూమి సాగులోకి రావడం జరుగుతుంది. ఒక్కసారి ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ప్రజలకు అర్థం అవ్వాలి. ఇది వాస్తవానికి నిజం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారో, రైతాంగం పరంగా ఎటువంటి వారి నోట్ల మట్టి కొడుతున్నారో ప్రజలకు ఒకటిసారి అర్థం కావాలి ఇది.